సార్ అల్లు అర్జున్ కు షరతులతో కూడిన సాధారణ బెయిల్ లభించింది నిన్న. ఇది రొటీన్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన దాంట్లో పరోక్ష పాత్ర ఉంది కానీ ప్రత్యక్ష పాత్ర లేదు. అంటే తనే పోయి తొక్కి చంపటం లేదా తనే ప్రత్యక్షంగా ఆడుండి చేయించడం జరగలేదు. పరోక్షంగా తను రావటం వల్ల జనం మొబిలైజ్ కావడంతో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేది. కాబట్టి బెయిల్ అనేటువంటి దానికి సాధారణ సిటిజన్ కున్నటువంటి రైట్ బెయిల్ పొందటం అనేది అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా రివీల్ చేస్తుంది. ఎక్కువ జైల్లో ఉంచడానికి వీల్లేదు, బెయిల్ సిటిజన్ యొక్క హక్కు, వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు పోలీసులకు లేదు, ఎవరికి లేదని చెప్పేసి అనేక సార్లు రిపీటెడ్ గా కామెంట్ చేస్తుంది. కాబట్టి ఆ దాంట్లో భాగంగానే పరోక్షంగా కారణం కాబట్టి A6 ఉన్నాడు కాబట్టి బెయిల్ దొరికింది. అందుకని సహజంగానే బెయిల్ దొరికినప్పటికీ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా కోర్టు ఆయన మీద ఉంచింది. ఏమిటంటే ప్రతి సండే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాలని, తర్వాత దేశం విడిచిపోవటానికి వీలు లేదని. దేశం విడిచి వెళ్ళొద్దు అంటే ఇప్పుడు సపోజ్ షూటింగ్స్ పరంగా వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, కోర్టు దానికి అనుమతిస్తుందా? స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. నిన్న జగన్ లండన్ 5 రోజులు పోవటానికి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి సిబిఐ కోర్టులో అప్పీల్ చేశాడు. తర్వాత కోర్టు ఏం చేసింది, సిబిఐని కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా షూటింగ్ లో పోవాలంటే ఈ 2 మినహాయింపు కావాలి. ఒకటి పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యేటువంటిది, తర్వాత రెండవది ఇతర దేశాలకు పోవటానికి. కాకపోతే టైమ్స్ ఫ్రేమ్ పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే 1 నెలలో తిరిగి వస్తాను, 15 రోజులు తిరిగి వస్తాను, ఆ తిరిగి రావడానికి సెక్యూరిటీ అడగవచ్చు. ఇటువంటివన్నీ భవిష్యత్తులో ఆ తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. బట్ పూర్తిగా బెయిల్ అనేది ఎప్పుడు లభించే అవకాశాలు ఉంటాయి సార్? ఇప్పుడు పూర్తి బెయిల్ లభించింది, ఇక కండిషన్స్ ఎత్తేయటమే. ఇంతవరకు కండిషన్, ఇప్పుడు కండిషన్, ఆ 2 కండిషన్స్ తీసేస్తే పూర్తి బెయిల్ లభించినట్టే. కాబట్టి ఆ 2 కండిషన్స్ నుంచి మినహాయింపు దొరుకుతుందా లేదా అనేది చూడాలి.